మెగా టీవీ. నేను మీ యాంకర్ సరిత. రోజు నేనైతే ప్రేమ్ సతీష్ దగ్గర ఉన్నాం. సో ఈ కుమార్ అనే పేరు నచ్చట్లేదు, అలియస్ విజయ్ గారి దగ్గర ఉన్నాము. సో మరి ఈ రోజు నేను రెగ్యులర్ గా అందరూ యాంకర్స్ అడిగేటట్టు క్వశ్చన్స్ అయితే నేను అడగను. బట్ మనకి వరకు వచ్చిన కామెంట్స్ ఆయనకి ఇది వరకు ఒక 20కి పైగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ 20 ఇంటర్వ్యూస్ లో మనకి మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, దాని గురించి ఏం కామెంట్స్ వచ్చాయో ఆ కామెంట్స్ నేను క్వశ్చన్ రూపంలో తీసుకొచ్చాను. మరి అడిగే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎంతవరకు మనకు సమాధానం చెప్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ చేయి నొప్పి? కొంచెం అలాగే ఉంది, బాగానే ఉంది. ఈ ద్విజ పేరేంటి, ఈ సతీష్ పేరేంటి, అసలు మీ ఒరిజినల్ పేరేంటి? దీని కూడా చెప్పేసాను, కూడా అడిగేస్తారు. పుట్టుకతో వచ్చిన పేరు సతీష్. మరి ఈ సతీష్ కుమార్ అంటే కుమార్ అనేది లేదు అసలు. ఈ సతీష్ అనే పేరు పబ్లిక్ పెట్టారా? పేరెంట్స్. మరి ద్విజ నేను పెట్టుకున్నా. మీరు ప్రేమ్ అనేది ఇదివరకు ఎలా పెట్టుకున్నాను, ప్రేమ్ పి సతీష్ అన్న స్క్రీన్ నేమ్ ఎలా పెట్టుకున్నాను. ప్రాబబ్లీ అంటే నా రీజన్స్ నాకు ఉన్నాయి. ప్రేమ్ అనేది ఎందుకు పెట్టుకున్నాను, ప్రేమ్ పి సతీష్ ఎందుకు మాకు చెప్తారా? ఫైన్ అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. బట్ దెన్ ద్విజ అనే పేరు ఇంకా ఫుల్ అండ్ ఫైనల్. ఇంకా పేర్లు మార్చుకోవటాలు, అలియాస్ పెట్టాలు, ఆ పేరు ఈ పేరు, కుమారు బెగ్గరు ఏమీ వద్దు. ఫైనల్ గా ఫుల్ అండ్ ఫైనల్ ద్విజ అంటే ట్వైస్ బాన్ ఇన్ వెరీ సేమ్ లైఫ్. ఒక జీవితంలో రెండు జీవితాలు, టూ కాంట్రాస్టింగ్ లైఫ్స్. ఒక లైఫ్ కి సంబంధం లేని టూ కాంట్రాస్టింగ్ లైఫ్స్. బతికిన వాళ్ళను, బతకగలిగిన వాళ్ళను, బతికే వాళ్ళను ద్విజ అంటారు. అది అట్రిబ్యూషన్. పిచ్చి, నా వెర్రి, నా భ్రమ, నేను నమ్ముతున్నా. మేబీ అవ్వాలనుకుంటున్నా, మేబీ కాంట్రాస్టింగ్ లైఫ్ బతకాలనుకుంటున్నా. ఇప్పటి వరకు బతకాలి. టూ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఒక 22-23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నం. కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొన్ని తెలియక, కొన్ని తెలుసుకున్న తర్వాత కొన్ని ప్రాక్టీసెస్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. యోగాలో కొన్ని టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. యోగా అంటే జస్ట్ ఆసనాలు వేయటం అని చెప్పి ప్రాణాయామం చేయటం కాదు, అదొకటే కాదు. యోగా అంటే దాంట్లో చిన్న పార్ట్, అష్టాంగ యోగాలో చిన్న పార్ట్. నేను వేరే టైప్ ఆఫ్ యోగాస్ రీసెర్చ్ చేయటం, డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో మేబీ ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి, ఎక్కువ డెడికేట్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి నాకు నేచర్ కావాల్సి వచ్చింది. దగ్గర నియరెస్ట్ నేచర్ నాకు ఎందుకో ఇది వర్కౌట్ అయింది. నేనేం చూస్ చేసుకొని ఇదే స్పాట్ అనేది ఫిక్స్ చేయలేదు. ఐ నీడ్ నేచర్ టు ప్రాక్టీస్ మై యోగిక్ సిస్టమ్స్. దాంట్లో సంబంధంగా స్టార్ట్ చేసిన దాంట్లో నా కెరియర్ కి సంబంధించి మెథడ్ యాక్టింగ్ ప్రాసెస్ లో నా సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ సంబంధించిన ఏవైతే కాస్ట్యూమ్స్ ఉంటాయో, ఏవైతే అటైర్ ఉంటుందో, ఆ లొకేషన్స్ ఇక్కడ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ కపుల్ ఆఫ్ మంత్స్ అగో, 6-7 months అగో అక్కడే ఆల్రెడీ కొంచెం టైం స్పెండ్ చేసి, నేర్చుకొని, కొంచెం రిహార్సల్ చేసి, అట్లాగే యోగా ప్రాక్టీస్ చేసి, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి, కొంచెం డాన్స్ వగేరా నాకు ఆన్ స్క్రీన్ నా వర్క్ కి సంబంధించిన ఏదైతుందో అది చేస్తూ, యోగాకి సంబంధించిన ప్రాక్టీస్ ఏదైతుందో అది చేస్తూ, అలాగే ఇక్కడ ఉంటున్నాను. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసాను. యాక్చువల్లీ దుర్గం చెరువు అప్పుడు ఇలా లేదు. ఫస్ట్ బాధ వేసింది, దిగులేసింది, భయం వేసింది. ఇప్పుడున్న పరిస్థితి దుర్గం చెరువు చూస్తూ నాకు బాగా గుర్తు. 23 years అగో అనుకుంటా ఫస్ట్ టైం దుర్గం చెరువు అంటే అక్కడెక్కడో ఎండ్ అయిపోయి ఉండేది. సీక్రెట్ లేక్ అనేవాళ్ళు అక్కడే ఎండ్ అయిపోయేది. ఇదంతా సాలిడ్ జంగల్, పచ్చని, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది అంటే అట్లీస్ట్ 20 degrees చెప్పలేము కానీ 2 వేగా ఒక 10 degrees వరకు వెదర్ క్యాలిక్యులేషన్ లో డిఫరెన్స్ తెలుస్తుంది కదా. దుర్గం చెరువు ఎంత చల్లగా ఉండేది, పచ్చగా ఉండేది, పక్షులు ఎగురుతా ఉండేవి, రకరకాల జంతువులు కనిపిస్తూ ఉండేవి, ఎంతో అందంగా ఉండేది. అలా లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నైజేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ లోపల తీసుకెళ్తే దుర్గం చెరువు సఫికేట్ అయిపోతుంది. చూస్తుంటే అందరికీ ఎందుకు కనిపించట్లేదు నాకు తెలియట్లేదు. కానీ దీన్ని ఏ విధంగా మోడర్నైజేషన్ అంటారు, ఏ విధంగా డెవలప్మెంట్ అంటారు, ప్రోగ్రెస్ అంటారు. 183 ఎకరాల దుర్గం చెరువుని, ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ని 17 ఎకరాలు కూడా లేవు నాకు తెలిసి. ఇప్పుడు ష్రింక్ చేసి వాక్ వే కట్టి పైన కేబుల్ బ్రిడ్జ్ కడతారు, రోడ్ వేస్తారు, బిల్డింగ్ కడతారు. హైదరాబాద్ అంటేనే ఒక టూరిజం ప్లేస్ కదండి, టూరిస్ట్ ప్లేస్ కదా. ఇప్పుడు ఎంత మంది మన హైదరాబాద్ చూడడానికి చాలా మంది, చాలా విదేశాల నుంచి, ఊర్ల నుంచి, స్టేట్ల నుంచి వస్తున్నారు. మరి
మనకున్న ప్రభుత్వం ఆ కొద్దిపాటి ఆ ప్లేస్ లోనే ఇలా డిజైన్ చేస్తుంది, దాన్ని మీరు తప్పు అంటారా? ఈ కొద్దిపాటి డిజైన్స్ చేయడానికి హైదరాబాద్, సికింద్రాబాద్, టోటల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ప్లేస్ లేదా? ఇది ఎక్కడ కట్టడానికి కుదరదా? ఈ చెరువు అన్ని ప్లేస్ లో లేదు కదా. అంటే ఈ చెరువు నాశనం చేసి ఫోకస్ చేయాలి తీసుకెళ్ళి. అదే ఐడియా. అంటే నేను నాశనం అని మీరు అంటున్నారు, మీ వర్షం అది కరెక్ట్ అవ్వచ్చు, నాకు దానికి తెలీదు. బట్ అక్కడున్న కొద్ది ఆ నేచర్ ని జనాలకి చూపిస్తాను, దాని మీద బ్రిడ్జ్ అనో లేదంటే ఇంకా ఫ్లవర్స్ అనో లేకపోతే డివైడర్స్ అనో దాన్ని చేస్తున్నారు, దాన్ని మీరు తప్పు అంటారా? అది మీకు ఇష్టం లేదా? క్రైమ్ తప్పంటులా. క్రైమ్ పాపం. ఏ విధంగా క్రైమ్? ఎందుకు పాపం? 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ లో ఎన్ని రకాల జీవులు ఉంటాయి, కనిపించేవి కనిపించినవి, ఈదేవి, దానిపైన డిపెండ్ అయ్యి రకరకాల స్పీషీస్ ఉంటాయి. వాటన్నిటిని ఇంత ప్లేస్ లో నుంచి తీసుకొచ్చి ఇంత ఇరికిచ్చేసి దాంట్లో నుంచి డ్రైనేజ్లు, కార్పొరేట్ కెమికల్స్, అవి ఇవి చెత్త చెదారం అంతా లోపలికి వెళ్ళేసి మోడర్నైజేషన్ అంటారా? సిటీ మధ్యలో ఇంత బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ లో కేబుల్ బ్రిడ్జ్ పైన చూడటానికి వస్తే ఒకసారి కిందకి వెళ్ళి పైనుంచి బాగానే ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూడండి. అదే సొల్యూషన్ ఏంటండి? నా సైడ్ నుంచి నేను చేయగలిగిన లిటరల్లీ బై హ్యాండ్ క్లీన్ చేసి ఏదైతే ఉంటాయో చేస్తున్నాను. ఏ పనులు ఎలా చేస్తే అవుతాయో నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ నేను ఆ ప్రాసెస్ లో ఉన్న ఆ సంబంధించిన ఆఫీషియల్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. ఇంకా కొన్ని ఏదైతే నా సైడ్ నుంచి నా పరిధిలో నేను చేయగలిగినవి నేను చేస్తాను. సేవ్ దుర్గం చెరువు, లెట్ దుర్గం చెరువు బ్రీత్ అనే ఒక నినాదంతో ఒక కొంత అంత కాకపోయినా 183 ఎకరాలు ఎంతో 185 ఎకరాలు కంప్లీట్ గా రిస్టోర్ అవ్వకపోయినా కనీసం ఇప్పుడు ఏమైనా కాంపెన్సేషన్ జరుగుతుందా, ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది రోడ్డు, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్క్ చేసి మళ్ళీ వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్తే ఇంకా చిన్నదైపోతుంది, ఇంకా ఎక్కువ చెత్త అయిపోతుంది. నేచర్ డిజైన్ చూడండి, చెట్లు, ఆకులు, పూలు, పండ్లు బ్యూటిఫుల్ గా ఉంటాయి. హ్యూమన్ డిజైన్ చూడండి, హ్యూమన్ ట్రైల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త చెదారం. ఐ వాంట్ టు రీస్టోర్, ఐ వాంట్ టు ఫీల్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. 20 సంవత్సరాల క్రితం మరీ ఎప్పుడు ఎక్కడట్లా 20 సంవత్సరాల క్రితం క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎలా ఉందో, చెట్లు, పక్షులు, జంతువులు, నేచర్ లాగా ఉంటేనే కదా న్యాచురల్ గా ఉంటుంది. దాని గురించి నేను చేయగలిగి నేను చేస్తున్నాను. సుప్రీం కోర్టులో కాదు కానీ అది ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆల్రెడీ ఒక బిల్ సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్ లో దట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు తెలిసిన వాట్ ఎవర్ థింగ్స్ ఆన్ గ్రౌండ్ లెవెల్ నేను చేయగలిగి నేను చేస్తున్నాను. ఆఫీషియల్స్ తోటి కోఆర్డినేట్ చేస్తాను, లోకల్ పీపుల్ తోటి కోఆర్డినేట్ చేస్తాను. నెక్స్ట్ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్. ఇంతమంది కాంటాక్ట్స్ మీకు ఎలా తెలుసండి? ఈ జనాలు ఇక్కడ నుంచి ఉన్న ఆఫీసెస్ మీకు ఎలా పరిచయం? RMZ అని బిల్డింగ్ రాసింది. www అంటే వరల్డ్ వైడ్ వెబ్ .rmz.com అని కొడితే సైట్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది, నంబర్ వస్తుంది. సో మరి మీరు ఈ సిచ్యువేషన్ లో ఎక్కడ ఉన్నారు కదా సార్? యూజువల్ గా ఇలాంటి వాళ్ళని మాట్లాడితే వాళ్ళ ఒక టైప్ ఆఫ్ దూషణ అనవచ్చా, దుర్భాషణ అనవచ్చా, లేకపోతే ఇన్సల్ట్ గా మాట్లాడినట్టు మాట్లాడతారు. మామూలుగా ఆఫీసర్స్ కానీ మిమ్మల్ని పక్కన పెడితే కింద స్థాయి వాళ్ళు చదువుకునే వాళ్ళు వెళ్ళి మాట్లాడితే వాళ్ళ టైప్ ఆఫ్ గా చూస్తారు కొంతమంది. సో మీరు వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ కానీ ఏదైనా పిటిషన్ వేద్దామని మాట్లాడితే మీ యాక్షన్ తీసుకుంటున్నారా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవట్లా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయమంటలా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయట్లా. మీరు చేసిన సో కాల్డ్ డెవలప్మెంట్ కి వాళ్ళ డాక్యుమెంట్స్ పైనే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వింగ్ ఉంటుంది, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. తెలుసో తెలియదు, కింద వాక్ వే ఉంది కదా, దుర్గం చెరువు చుట్టూ వాక్ వే ఉంది, అన్నీ రాసిన డెవలప్డ్ బై రహేజా. సో వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది. బిజినెస్ డీలింగ్స్ పక్కన పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఈ ప్లేస్ ఇక్కడ వాడుకున్నందుకు నేచర్ కి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అని వాళ్ళు గవర్నమెంట్ లో అఫీషియల్ గాను అన్అఫీషియల్ గా ఏదో ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ డీటెయిల్స్ కూడా అడుగుతా. RTI ఇన్ఫర్మేషన్ లో ప్రకారం నాకున్న రైట్ ప్రకారం నేను అడుగుతా. ఇన్ని కంపెనీస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో నువ్వు ఓటు వేయాలి అని ఎక్కడో నాకు చూపించండి. ఇప్పుడు మనం సమాజంలో ప్రశ్నించాలంటే మనం ఓటు వేస్తేనే కదండి మనం ప్రశ్నించగలము, లేకపోతే మీరు జనాభా లెక్కల్లో కూడా ఉండరు కదా. మీకు జనాభా లెక్కకి ఓటింగ్ కి సంబంధం, మీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది. మరి మీరు ఎందుకు ఎప్పుడు ఓటు వేయాలనే ఆలోచన రాలేదు? ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, కానీ ఓటర్ ID లేదు కదా.
ఓటర్ ఐడి ఉంటే ఓట్ వేయాలని లేదా లేకపోతే లేక నేను వేయట్లేదా? అక్కడ దాకా వెళ్ళి వేసే నోటా ఓటు వేయడానికి నేను ఎక్కడెక్కడి నుంచో ఉంటే అక్కడి నుంచి బయలుదేరి ట్రాఫిక్ జామ్ చేసి పోలింగ్ బూత్ లో క్యూలో నుంచొని నా స్లాట్ కోసం ఇంకొకరు వేస్ట్ చేసి ఫైనల్ గా వేసే నోటా ఓటుకి వాల్యూ ఉండదు. మీరు నోట్ తీసుకుని ఓటేస్తారా? నోటా NOTA అంటే ఎవరికి కాదు ఓటు, అది నాట్ అప్లికబుల్. నోటా అంటే తెలియదు, NOTA నోటుకు ఓటు. అంటే మీకు No, I don't ఏ ప్రభుత్వానికి వేయాలన్నా ఇంట్రెస్ట్ కానీ ఎవరేస్తారు ప్రభుత్వానికి? మనిషి ఉంటాడు అక్కడ, ప్రభుత్వానికి ఎవరు వేయరు. అంటే మనుషులు ఉంటారు నోటాకే అక్కడ. వేస్తే ఎండ్ ఆఫ్ ది డే మనుషులే ఉంటారు. ఈ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ ఉన్నా ఈ పార్టీ పేరున్నా ఆ పార్టీ పేరు మనుషులే ఉంటారు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ పైన నాకు ఏ విధమైన ఒపీనియన్ లేదు. సో మీకు వచ్చిన కొద్దిపాటి కామెంట్స్ లో నేను కొద్దిగా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి నాకు కూడా అడగాలనిపించిన క్వశ్చన్స్ నేను కొన్ని రాసుకున్నాను. సో ఇంత నాలెడ్జ్ ఉన్న ప్రేమ్ సతీష్ గారు, ద్విజ, ఒకప్పుడు మీ లైఫ్ ఏంటి, ఇప్పుడు మీ లైఫ్ ఏంటి? ఒకప్పుడు మీరు ఇప్పుడు కూడా అంత ఇదివరకు అన్నారు 7 months బ్యాక్ కూడా నేను లొకేషన్ చూడడానికి కానీ కాస్ట్యూమ్ ఏది ఏదైతే ఉందో ఆ పనులు మీరు తిరిగాను అన్నారు. ఈ 7 months లోనే మీరు ఈ పరిస్థితికి వచ్చేసారా? పరిస్థితి అంటే అర్థం కాలేదు. కాస్ట్యూమ్స్ లొకేషన్ చూసే రేంజ్ నుంచి ఎవరు లేకుండా ఒక చిన్న హర్ట్ వేసుకొని ఈ యొక్క 4 పరదాలు వేసుకుని ఉండే స్టేజ్ కి వచ్చారా? ఏ రీజన్ మిమ్మల్ని అది చేసింది? లిటరల్ కనెక్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఈ సోకాల్ మెథడ్ యాక్టింగ్, సోకాల్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసేటప్పటికి నాలో డిఫరెన్సెస్ ఏమున్నాయో నాకు పెద్దగా తెలియదు. అప్పటికి ఇప్పటికి నేను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యానో, ఎంత డిఫరెన్స్ వచ్చాయో నాకు తెలియదు, కానీ బట్ ఐఎమ్ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఈ ప్రాక్టీస్ కి సంబంధించిన వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్స్, వాట్ ఎవర్ ప్రొసీజరా, ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఎ ఫేజ్ వేర్ ఇన్ ఐఎమ్ ట్రయింగ్ ఆల్ దోస్ థింగ్స్. టెస్టింగ్ కూడా కాదు, దే ఆర్ ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ మెటీరియల్. దాన్ని నేను అప్లై చేస్తాను. అదే కొంచెం టైం ఉంది, ఆ ప్రాసెస్ లో ఉంది. కొంచెం అయిన తర్వాత నేను డీటెయిల్ నేను దాచుకోవట్లేదు, నేను ఇల్లీగల్ చెప్తున్నా, దాచుకోవట్లేదు అంటున్నాను. అంతా అయిన తర్వాత తెలుస్తుంది, కొంచెం ఆ స్టేజ్ లో ఉంది. కొంచెం మీ యొక్క ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. చాలా మందికి అర్థం కాలేదు, అడిగి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదేంటని అడుగుతుంది. మళ్ళీ ఏం చెప్తాను, కుండలిని యోగా, యోగిక్ ఫామ్. యోగాలో రకరకాల స్టైల్స్ లో రకరకాల ఫార్మ్స్ లో అదొక ఫామ్. ఓకే, అష్టాంగ యోగా, అష్టాంగ యోగా, ఇంకా చాలా ఉంటాయి, భక్తి ఆ యోగా అని. అలాగా వాటిలో కుండలిని యోగా ఇస్ టఫెస్ట్, హైలీ పొటెన్షియల్, హైలీ ఆసనం కాదు, అది ప్రాసెస్. యోగా అని మీరు పని చేయండి, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ సెర్చ్ చేయండి. వాట్ ఈస్ కుండలిని యోగా అంటే ఏమిటి? కుండలిని యోగా, కుండలిని జాగృతం అయితే ఏమవుతుంది? మీకు తెలుగులో కావాలి, తెలుగులో సెర్చ్ చేసి చూడండి, మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు మీరు మెంటల్ అని కొంతమంది, లేదా ఓవర్ స్టడీ వల్ల ఇలా అయ్యడానికి కొంతమంది, లేదా కావాలని పబ్లిసిటీ కోసం చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు? నన్ ఆఫ్ ది అబౌవ్. 3 of ABC ఇచ్చారు, నన్ ఆఫ్ ది అబౌవ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, పబ్లిసిటీ కోసమే మీరు ఇలా మాట్లాడుతున్నారా అని కొంతమందికి ఉన్న ఆన్సర్ చెప్పండి. దెన్ లేదా ఓవర్ స్టడీ, మీకున్న జ్ఞానం నిజంగా చెప్పండి. చదువుకోవాలి, కాలేజ్ కూడా వారం రోజులే వెళ్ళాను. సో కాల్ స్టడీ మీరు అనుకుంటున్న స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఫార్మాట్ లో నేనేం చదువుకోవాలి. గట్టిగా చెప్పాలంటే 4వ క్లాస్ నేను చదువుకున్నాను. మిగతా అంతా గోడల మీద చూసా, పక్కన పుస్తకాలు చూసా, నేను నిజంగా చెప్తున్నా. ఇంటర్మీడియట్ కాలేజ్ లో మా గోడల పైన, బోర్డు పైన రాస్తే అది చూసి రాయడానికి బద్ధకం అయ్యి పాస్ మార్కులు చాలు అని చెప్పి రాసి వచ్చేసిన. 4వ క్లాస్ వరకు చదువుకున్నా అన్నారు, మరి ఇప్పుడు 4వ క్లాస్ వరకు నేను ఇంట్రెస్ట్ తోటి చదువుకున్నా. క్లాస్ పాస్ అవ్వాలి కాబట్టి దానికి ఏదో కాపీ వల్ల మీకు ఇంత నాలెడ్జ్ వచ్చింది. అసలు నేను కన్సిడర్ చేయట్లా. బుక్, ఆ పేపర్, ఆ సంతకం, ఆ సిగ్నేచర్, యూనివర్సిటీ నాకు సంబంధం లేని మ్యాటర్లు అంటే ఆ చెత్త చెదారం తీయడానికి నాకు చాలా టైం పట్టింది. సరే, ప్రేమ్ గారు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు కనుక, అవును, పబ్లిసిటీ దేనికోసం చెప్పాలి మీరే. నాకు ఈ పబ్లిసిటీ వల్ల నేను మీకు వచ్చిన క్వశ్చన్స్ నేను నాకు తెలియక మీ వరకు వచ్చి అడిగాను. ఈ పబ్లిసిటీ తోటి నేను ఏం గెయిన్ చేయగలుగుతాను, ఏ విధమైన ఉపయోగం నాకు వస్తుంది, ఏ విధమైన అడ్వాంటేజ్ నేను తీసుకోగలుగుతాను. సార్ ఎంత తీసుకోగలుగుతాను ఇంత పబ్లిసిటీ ఉంటే? ఇన్ని సంవత్సరాలు 44 ఏళ్ళు వెయిట్ చేస్తాను, అది 20 ఏళ్ళ క్రితం ఎందుకు చేయలేదు నేను ఈ పబ్లిసిటీ స్టంట్? సడన్ గా సో కాల్డ్ ఫేమస్ అయిపోయి మీరు ఒక ఇన్సిడెంట్ వల్ల వెలుగులోకి వచ్చి మిమ్మల్ని ఇలాగా మాట్లాడడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. అది ఎంత వరకు అలా సింక్ అవుతుందా? మీరు చెప్పిన మాటలు అన్నిటి సింక్ అవుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ అన్నీ ఓకే. 6 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. 6 నెలల ప్రాసెస్ లో నేను డైలీ వాకింగ్ కి యావరేజ్ గా 20-25 కిలోమీటర్స్ నడుస్తాను. దాంట్లో నడుస్తూ వాక్ వే మీద నడుస్తుంటే నాకు ఇరిటేటింగ్ గా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. నేను చాలా సార్లు చెప్పా ఏంటి ఇదంతా అని. ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. ఒక రోజు చూసి ఆ రోజు ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసి కొంతమంది రకరకాల స్టంట్లు చేశారు.
వాళ్ళు ఈ రోజు లేరు, నేను ఈ రోజు ఇక్కడే ఉన్నా. ఆ రోజు సోకాల్ కుమారి అంటే ఈ రోజు అక్కడ లేదు, నేను ఇక్కడే ఉన్నా. ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్ సొల్యూషన్ రాలా, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కొన్ని యాడ్ మరి అయినాయి. ఆ రోజు కుమారి అంటే మీరు అంత ఫైర్ అయ్యారే, ఆ రోజు నేను కూడా ఉన్నాను అక్కడ. ఆ రోజు కుమారి అంటే లేకపోతే ఏ పుల్లయ్య ఏ అప్పారావా ఎవరైనా ఫుడ్ పెడతారు, ఆ కుమారి ఆంటీ దగ్గర కుమారి ఆంటీ ఉండడం వల్లనే మీకు ట్రాఫిక్ వస్తుందని ఆ రోజు అన్నారు. నేను పెట్టాను. ఈ రోజు ఆంటీ లేకపోయినా మరి ట్రాఫిక్ ఉంది, సొల్యూషన్ రాలేదు ఇంకా అంటున్నా. మరి ఆ రోజు అలా అనేసారు ఒక నేను ఆ రోజు అన్నది కూడా అదే చెప్తున్నా, నేను మాటలు మార్చట్లా. ఆ రోజు కుమారి ఆంటీ ఉన్నా, సుబ్బారావు ఉన్నా, ఎల్లయ్య ఉన్నా, పుల్లారావు ఉన్నా, ఎవరైనా అక్కడ అంతే జరుగుతుంది ఈక్వేషన్. ఇప్పుడు ఆ లేదు కానీ బిజినెస్ రన్ అవుతుంది, వేరే వాళ్ళతో చేపిస్తున్నారు, ట్రాఫిక్ ఇంకా సొల్యూషన్ రాలేదు. దాని గురించి ఇప్పుడు ఏమంటారు? అదే నేనంటాం కాదు, నేనే తప్పు, నేనే పబ్లిసిటీ కోసం నేనే ఏదో చేశాను, సొల్యూషన్ రాలేదు కదా. నేను సొల్యూషన్ కోసం ఇంకా ఫైట్ చేస్తాను, నేను ఇక్కడే ఉన్నా. అదే చేస్తా, వచ్చేదాకా నేను చేస్తా, అది మొత్తం క్లీన్ అయ్యేదాకా. నేను అనుకున్న ఇంత బాగా మాట్లాడుతున్నారు, అసలు మీరు సిద్ధాంత లేకపోతే వేదాంత? రెండు కాదు, మరి ఏంటి? ప్రస్తుతానికి ద్విజ అంతే. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ అంతే. నాకు ట్యాగ్ వద్దు, ప్రిఫిక్స్ వద్దు, సఫిక్స్. సిద్ధాంతి కావాల్సిన ఆ అంశాలు మాట్లాడుతున్నారు, వేదాంతి లాగా ఆ క్వశ్చన్స్ కి రిప్లైలు మీరు ఇస్తున్నారు. మరి ఏంటి ఇంత నాలెడ్జ్ పెట్టుకొని మీరు జస్ట్ ద్విజ అంటే మేము నమ్మాలా? ఏమో మరి ఎలా ఆన్సర్ చెప్పాలి నాకు కూడా. దీనికి వన్ వర్డ్ ఆన్సర్ పెట్టకండి సార్, మీ దగ్గర లాగితే ఒక 4 pages ఆన్సర్ వస్తుంది, నాకు క్లియర్ చెప్తారని నేను మీరు ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్తే అసలు. ఎగ్జాక్ట్లీ మీ నోట్ లోంచి ఆన్సర్ అయితే వస్తుందో ఆ ఆన్సర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమో మరి విజయ్ గారి నోట్ లోంచి ఒక తెలివైన 4 లైన్లు వస్తాయి. అంత తెలివి ఉంటే ఎందుకండి ఇక్కడ ఉంది? అయ్యో, మీకు అంత తెలివి లేకపోతే ఇంతమంది ఎందుకు మీకోసం వస్తారండి? చెప్పండి ఇప్పుడు మరి. సిద్ధాంతాలు తెలుసుకున్నవాడు సిద్ధాంతి అయితే ప్రాబబ్లీ సిద్ధాంతి ఏమో. వేదాంతం తెలిసినవాడు ప్రాబబ్లీ వేదాంతి. ఎక్కడంటే ఇలా చెప్పి చూస్తున్నారు, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి చూసినా కూడా ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. నేను అలా అంటే మీరు ప్రాబ్లీ ట్యాగ్ నాకైతే అవసరం లేదు. మీరు ఏ క్లాసిఫికేషన్ కింద వస్తాను, ఏ టైటిల్ కింద, ఏ నామిన్క్లేచర్ కింద వస్తాను అనేది మీరు డిసైడ్ చేసుకుని, నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు క్లెయిమ్ ఎనీ క్రెడిట్, నాకేం వద్దు. బాబా, యోగి, ఋషి, బ్రహ్మర్షి, మహర్షి, ప్రాఫెట్, హజరత్ ఏం వద్దు నాకు. ఇవన్నీ నేను క్లెయిమ్ చేయట్లేదు, నాకు సంబంధం లేని విషయాలు. నేను ఏదో నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా, నా ప్రయోగాలు నేను చేసుకున్నా, నాకు వర్కౌట్ అవుతుంది అంటున్నాను. దీనివల్ల ప్రపంచానికి ఏం నష్టం లేదు. నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు, క్రిమినల్ కాదు, పోలీసుని అసలు కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు. ఏదో నా చిన్న ప్రపంచంలో నేను ఏదో చేసుకుంటున్నాను. దీనివల్ల ఎందుకు అంత క్యూరియాసిటీ, అంత ఇబ్బంది జనాలకి నాకు అర్థం కావట్లేదు. ఏమి ఇబ్బంది అసలు? ఎందుకు ఇట్లా అంత క్యూరియాసిటీ? అండ్ what draws people's curiosity and attention to me? I'm trying to understand. అదే ఎందుకు, why people are interested to talk to me, why people are interested to interview me? నార్మల్ పర్సన్ ఎవరు ఇంటర్వ్యూ చేయరు, నార్మల్ పర్సన్ ఎవరు క్వశ్చన్స్ అడగరు. బట్ మీ దగ్గర అడిగిన క్వశ్చన్స్ కి కొన్ని మేము గూగుల్ వెతికితే కూడా దొరకట్లేదేమో, అలాంటి ఆన్సర్ మీరు ఇస్తున్నారు. కాబట్టి వీఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఇంటర్వ్యూ. అరే ఈయన సాధారణ మనిషి కాదు, హీ హ్యాడ్ సంథింగ్ స్పెషల్ నాలెడ్జ్ అని మేము మీ వరకు రావడం జరిగింది. మీ లైఫ్ లో ఏమైనా ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉందా? అదే ఆ స్టోరీ ఉందా, లేదా అదే స్టోరీ మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందా? ఎందుకు ఇలా ఇంత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు మీరు? ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ మనిషిలో హ్యాపీ, సాడ్ ఉంటాయి. విజయ్ అంటే ముక్కు చుట్టి మనిషి ఏం దాచిపెట్టారు మాట్లాడతారని. నేను దాచుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు సడన్ గా స్టోరీ ఐ వాంట్ టు లిసన్ టుడే ఇన్ ఎనీ కాస్ట్. అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ కెమెరా లేకుండా లేదు నాతో పాటు చాలా మంది రండి మాట్లాడతాను. కెమెరా ఉంటేనే కాదు, కెమెరా లేకపోతే ఇంకా క్లియర్ గా మాట్లాడతాం. ఇంకా మేము ప్రతి పాపం ఇంట్లో ఉన్న వాళ్ళు మీ వరకు వచ్చి కెమెరా పెట్టలేదు కదా, కెమెరా పెట్టలేని వాళ్ళకి మేము మా ద్వారా చూపిస్తున్నాం. ఈ క్వశ్చన్స్ నేను రాసుకున్న టాప్ 10 క్వశ్చన్స్ లో ఫస్ట్. ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ గా మీరు క్వశ్చన్ అడుగుతారు, నేను స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తాను. అలా చిన్నగా కానిద్దాం. స్ట్రైట్ గా క్వశ్చన్ అడగండి, స్ట్రైట్ గా ఆన్సర్. విజయ్ గారి లైఫ్ లో ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉందా? ఉంటాయి. ఒకటి ఉన్నట్లయితే ఏంటో అది నాకు గుర్తు కూడా లేవు. అప్పటికి సంబంధించి అప్పటి సిచ్యువేషన్ కి అదే పెద్దది. అప్పటి సిచ్యువేషన్ లో పెయిన్ఫుల్ అయిన స్టోరీ చెప్పండి. అక్కడ లేను కదా, ఇప్పుడు ఎక్కడో ఉన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ గుర్తుంటుంది కదా సార్. అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. అదే చెప్తున్నా, అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మైండ్. కంటి చూపు ముందు లేనిది నా మైండ్ లో ఉండదు అంటున్నా. అది ఎప్పుడో జరిగిపోయిన 20-30 సంవత్సరాల క్రితం ఇన్సిడెంట్ ఇప్పటిదాకా మోస్తాను. నేను బాడీ బిల్డర్ కాదు, వెయిట్ లిఫ్టర్ కాదు, వెయిట్ మొత్తం క్యారీ చేయడానికి. అయితే స్టోరీ అయితే ఉంది. ఉంటాయి, ఎందుకు ఉండవు? పాజిటివ్, నెగటివ్స్, అప్స్ అండ్ డౌన్స్. అదే మళ్ళీ ఈ వరకు చేర్చిందా? అదే ఎక్స్పీరియన్సెస్
అవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇన్సిడెంట్, ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల నా పతనం అయిందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నా క్యారెక్టర్ ఎందుకు ఎట్లా ఎఫెక్ట్ చేయగలుగుతాయి? ఐ నాట్ దట్ వీక్ అట్లీస్ట్. విజయ్ గారికి పెళ్ళయిందా? ఒకసారి కూడా కాదు. అందరికి ఒకసారి అవుతుంది. వాళ్ళే నాతో పాటు రండి చూపిస్తాను, 4, 5, 6 ఒకళ్ళు ఇంట్లోనే ఉండే హోల్సేల్ రండి చూపిస్తాను 4, 5. వద్దులేండి. ఇలా భిక్షవాడిగా ఎన్ని మంత్స్ నుంచి విజయ్ గారు ఉన్నారు? అంటే అర్థం కాల, భిక్షగాడిగా అంటే డెఫినేషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు పని చేయరు అని చెప్పానా? ఇప్పుడు మీకు అన్ని చెప్పే పనుల్లో కనపడట్లేదా? అంటే మీకు ప్రకృతికి ఏవి చేస్తే మీకు డబ్బులు రావు కదండి. డబ్బులు నాకు అవసరం లేదు, నేను మరి పని food చేయడం ఎలా? లేదు కదా. ఫుడ్ దొరికినప్పుడు తింటాను, నాకు తినాలనిపించినప్పుడు తింటాను. ఇది వరల్డ్ వాంట్స్ టు నో. ప్రతి ఒక ఇంటర్వ్యూలో నాకు ఫుడ్ వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వాడిస్తాడు, వీడిస్తారు. ఆ వాడు ఎవడు? ఎవరికైతే ఇవ్వాలనిపిస్తుందో, ఎవరికైతే హ్యుమానిటీ ఉంటుందో ఆడిస్తాడు. ఇచ్చేవాడు ఏదో అన్నం ఇవ్వచ్చు, దాంతో పాటు వోడ్కా ఇస్తాడా, దాంతో పాటు వైన్ బాటిల్ ఇస్తాడా? మళ్ళీ మీరు తాగే బ్రాండ్లు ఈ చిన్న చితక బ్రాండ్లు లేవు, చిన్న చిన్నవి అన్ని, పెద్దగా ఏం కాదు, చిన్నవి. అంటే మీ స్థాయికి అవి చిన్న చితకాలే. నాకున్న కొద్దిపాటి ఫ్రెండ్స్ ఆ బ్రాండ్ అడిగి చూస్తే అవి చిన్న చితక కూడా కాదు. అండ్ నాకు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కూడా, అవి కూడా. టైం పాస్. మీరు ఇలాగా క్వశ్చన్ ఎస్కేప్ చేయకండి. అదే నా టైం పాస్ సంబంధించిన మ్యాటర్లే అంటుంది. భోజనం ఒకడు వచ్చి హెల్ప్ ఇవ్వచ్చు, మందు కూడా ఇవ్వడు కదండి. నేనేం అడగట్లేదు, నాకు వండి నాకు అంటే భోజనం వాళ్ళే ప్రేమ తెచ్చిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు రాదనకూడదు కదా. నాకు కావాల్సినవి, నాకు నచ్చినవి, నాకు కావాల్సినంత వరకు తీసుకుంటా, అంతకంటే ఎక్కువ నేను తీసుకోలేను కదా. అయితే మీరు భిక్షవాడికి అయితే బతకట్లేదు. భిక్షవాడిగా బతకటానికి అంటే నాకు అర్థం కావట్లేదు. అంత క్రైమ్. సాయిబాబా ఏం చేసేవాడు? భిక్షాటన. మరి అడగట్లేదే సాయిబాబా. నీ క్వశ్చన్, సాయిబాబా లేడు కాబట్టి, అప్పుడు సోషల్ మీడియా లేదు, మీరు లేరు కాబట్టి సాయిబాబాని వదిలేసారా? జీసస్ క్రైస్ట్ ఏం చేసేవాడు? ఎందుకు లేని మళ్ళీ గౌతమ్ బుద్ధ ఏం చేసేవాడు? మరి ఎందుకు థంబ్నెయిల్స్ ఎందుకు రాయట్లేదు? దగ్గర సాయిబాబా, దగ్గర గౌతమ్ బుద్ధ అని ఎందుకు రాయట్లేదు? బెగ్గే సతీష్ కుమార్ అని వచ్చింది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ బెగ్గర్ నా ఇంటి పేరు బెగ్గర్ కాదు, నా పేరులో అదే అలా అంటున్నారు కాబట్టి మీరు ఒక ఆన్సర్ ఇవ్వండి అంటున్నాను. అప్పుడు మీరు కూడా చెప్పండి, ఎందుకు ఓజోన్ పొరకు బొక్క పెట్టారు, ఎందుకు సునామీ తెచ్చారు, ఎందుకు కరోనా తెచ్చారు, ఎందుకు ఇంత పగబట్టి మా మనుషుల పైన ఎందుకు ఇలా చేస్తున్నారు? అవి మనం పెట్టినవి కాదు కదండి. అరే నేను ఇప్పుడు ఎక్కడ అడుక్కున్నానో చూపించండి, ఎక్కడ నేను ఏం చేశాను, సో కాల్ టైటిల్స్ ఏవైతే ఇస్తున్నారో వాటికి జస్టిఫికేషన్. నేను బాధపట్ల, హట్టపట్ల, ఇరిటేట్ అవుతున్నా, చిరాకు ఉంది కదా, దానికి జస్టిఫికేషన్ చూపించండి. 24 గంటలు నాతో చూసాను, ఎవరిని ఏం అడుక్కున్నానో చూపించండి పోనీ. నేను ఏమైతే రకరకాల టైటిల్స్ పెట్టారో వాటికి జస్టిఫికేషన్ చూపించండి పోనీ, అప్పుడు మాట్లాడండి. మీకు ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉందా? నాకు రెస్పెక్ట్ ఉందా లేదా అనేది ఈ స్కేల్లో నాకు తెలియదు, కానీ ఎంత ఉండాలో, ఎంత ఇవ్వాలో బై డిఫాల్ట్ అంత ఉంది. అంతకంటే ఎక్కువ తక్కువ నాకు తెలియదు. కానీ ఆ రోజు కుమారంటి ఇన్సిడెంట్ లో మరి ఆ అమ్మాయి ఆ విషయాన్ని గురించి ఆల్రెడీ నా బోల్డ్ మంది థంబ్నెయిల్స్ తోటి ఆ రోజు జరిగింది ఇదే క్లారిటీ ఇచ్చిన. అందుకే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఫస్ట్ అది, మీకు రెస్పెక్ట్ ఉందా? నాకు ఉంది రెస్పెక్ట్, ఎంత వరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మరి ఉంది అన్నప్పుడు ఒక అమ్మాయిని మీరు అలా పబ్లిక్ లో అలా అనడం మీకు కరెక్టా? కరెక్టా? అమ్మాయి కాదు, అక్కడ అబ్బాయి ఉన్నా కూడా అదే అన్నవాడు. మాబ్ సైకాలజీ అని ఒకటి ఉంటది. మాబ్ సైకాలజీలో 100 మంది రోడ్డు పైన అన్నప్పుడు, బాబు కొంచెం పక్కకి జరగమ్మా, బాబు కొంచెం బండి పక్కన పెట్టమ్మా, అమ్మ కొంచెం పక్కకి జరగమ్మా అంటే వర్కౌట్ అవ్వదు. ఆవిడ మేకప్ చుట్టానికి, ఆవిడ కెమెరా వెనకాల ఎందుకు జనాలు అంతమంది ఉన్నారు? నేను 20 నిమిషాలు, పావు గంట ర్యాండమ్ 20 నిమిషాల నుంచి నేను చూస్తూనే ఉన్నా. అదే క్వశ్చన్ సిన్సియర్ గా, అదే స్మైల్ వేసుకుని, అదే మేకప్ తోటి అందరూ. నాకు మేకప్ గురించి ప్రాబ్లం లేదు, అమ్మాయి స్మైల్ గురించి ప్రాబ్లం లేదు, మీడియా గురించి ప్రాబ్లం లేదు. న్యూ సెన్స్ క్రియేట్ చేయడానికి మేకప్ వేసుకొని వచ్చి ఆ 10 రూపాయలు అనేది ఇంపాక్ట్. మేకప్ గురించి నాకు, నేను కూడా వేసుకుంటే అవసరం అయితే మేకప్ అంటే నాకు చిన్న చూపు లేదు. ఒక న్యూస్ కవరేజ్ చేయడానికి, ఒక ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి మేకప్ వేసుకొని వచ్చి ఇంకా అడిషనల్ గా ట్రాఫిక్ జామ్ చేసి అదే క్వశ్చన్ అడగటం వల్ల ఉపయోగం లేదు అని కూర్చొని చెప్తే ఎవరు వినరక్క. ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. హాస్పిటల్లో డాక్టర్ నీట్ గా మీకు నచ్చినట్టు సాఫ్ట్ గా చేస్తే పని అవదు. అవసరమైతే షార్ప్ ఆబ్జెక్ట్ తోటి కొయ్యాలి, సుత్తి తోటి పట్టుకొని కొట్టాలి, అలాగే పని జరుగుతుంది. అలాగా మాబ్ సైకాలజీలో ప్రేమగా చెప్పిన రెస్పెక్ట్ తోటి చేస్తే అవదు. అక్కడ పని జరిగింది, అక్కడ క్లియర్ అయింది ట్రాఫిక్, మీకు తెలుసు. ఆ రోజు నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో అది కూడా కంటిన్యూషన్ వీడియోస్ ఉన్నాయి.
అప్పుడు క్లియర్ అయింది. క్లియర్ అయిందా? ఏం మాత్రం అవ్వలేదు. ఆ 10 నిమిషాలే మీరు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ మీ గురించి మాట్లాడుకోవడం, అడుగు అక్కడ ఉన్నాడు, ఇగో ఇక్కడ ఉన్నాడు, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, అదిగో అతను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పి అది ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేసింది సార్. ఈ డోంట్ నో అది. ఆ రోజు అక్కడ నేను కూడా ఉన్నాను, మా కెమెరామన్ కూడా ఉన్నాం, నేను కూడా వచ్చాను. ఆ రోజు మీతో బయట కూడా నేను తీసుకున్నాను. మీరు చాలా సేపు చూస్తున్నారు. ఎక్కడ ఉన్నాను? రోడ్డు మీద ఉన్నాను. రోడ్ అవతల ఉన్నారు. అందరినీ పిలిచి మీకు ఏమన్నా మాట్లాడాలంటే కొంచెం పక్కకి రండి, రోడ్డుకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడ చూసాను. నేను మాట్లాడిన దాని వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. నెంబర్ 1. ఎవరు ఇబ్బంది అయితే పడలేదు. నెంబర్ 2, ఏదైతే నాకు అనిపించింది నాకు అనిపించింది నేను మాట్లాడాను. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు రాసుకున్నారు. చూసేవాళ్ళు చూసారు, చూసేవాళ్ళకి ఎంత అర్థం అవుతుందో అంత అర్థమైంది. క్లియర్ కదా? మీరు ఎంతలో చదువుకున్నారు సార్? ఆన్ పేపర్ ఇంటర్మీడియట్ అయిపోయి మధ్యలో ఎంసెట్ డ్రామాలు కొన్ని జరిగిన తర్వాత, అప్పుడు ఎంసెట్ అని ఉండేది, ఇప్పుడు వేరే మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది అప్పుడు ఎంసెట్. దాని తర్వాత ఇదంతా వర్కౌట్ అయ్యేలాగా లేదు, సింపుల్ ఏదో గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయ్యి అట్లా నెట్టుకుంటూ వచ్చి మెల్లిగా హైదరాబాద్ చేరదాం అని చెప్పి గ్రాడ్యుయేషన్ లోకి వెళ్ళాం. BZC బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. వారం రోజులు వెళ్ళా కాలేజ్. నాకు ఏం అర్థం కాదు అక్కడ. ఇదంతా లైఫ్ లో నేను దేనికి అప్లై చేస్తాను, ఎందుకు ఉపయోగపడుతుందో, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అంతే. అది స్కూల్ కి సంబంధించిన, కాలేజీకి సంబంధించిన ఆన్ పేపర్. దాని తర్వాత నేను చాలా పుస్తకాలు చదివా. ఆ పుస్తకాలన్నిటికీ సిలబస్లు, పేర్లు, రకరకాల సైన్స్లు, ఇంగ్లీష్ పేర్లు లేవు, వేరే భాషల్లో చదివా. కొంత ట్రావెల్ చేసా, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. ఏదో నాకు సంబంధించిన రీసెర్చ్ అనాలిసిస్ ప్రాసెస్ లో నాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ ని ఇంకా పర్సీవ్ చేస్తూ రూట్ లెవెల్కి వెళ్ళి తీసుకొని అవి అప్లై చేయడం, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఉన్నాను. మళ్ళీ మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు, అక్కడ ఎందుకుంటున్నారు మళ్ళీ మీరు అడుగుతారు. ఇది చేయడానికి నేచర్ కావాలి. అందరికి యాక్సెస్ లో ప్రస్తుతానికి హైదరాబాద్ లో పని చేయగలగాలి కాబట్టి హైదరాబాద్ దగ్గరగా ఉండాలి. హైదరాబాద్ లో నాకు నచ్చిన దగ్గర నేచర్ ఇది, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే నేను 100 సార్లు హైదరాబాద్ లో ఉండాలంటే ఇక్కడ దగ్గరలో కూడా మీకు రెంటెడ్ రూమ్స్ ఉంటాయి. ఇందాక మనం పావు గంట క్రితం కొండని యోగా గురించి మాట్లాడుకున్నాం. దానికి నేచర్ కావాలనుకున్నాం. ఆ నేచర్ అసలు కంఫర్ట్ జోనే లేదు. కంఫర్ట్ జోనే లేదు నాకు. ఐ లెఫ్ట్ మై కంఫర్ట్ జోన్ లాంగ్ బ్యాక్. ఇంత నాలెడ్జ్ ఉన్నా మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? ఏం తక్కువ, ఒంటి నిండా బట్టలు వేసుకున్నాగా. హెయిర్ పెంచుకొని హెయిర్ డ్రెస్సింగ్ సెన్స్ ఏమవుతుంది అంటే ఆ లుక్ వైజ్. ఇదే క్వశ్చన్ వెళ్ళి కింగ్ ఆఫ్ ద జంగల్ ఎవరు వెళ్ళి అడగండి. లాయన్ అంకుల్ ఎందుకు మీకు అడ్డం అంత పొడుగుంది, ఎందుకు మీ జూలు అంత పొడుగుంది అని అడగండి. ఇది న్యాచురల్. మనము యానిమల్స్ తో మాట్లాడలేము కదండి. ఏదైనా ఇలస్ట్రేషన్స్ ఒక పాత కాలం టైం ఎందుకులే గానీ, ఋషి, యోగి, ముని, మహర్షి రెఫరెన్స్ లో ఇలస్ట్రేషన్స్, సినిమాలు ఎలా ఉంటారు చెప్పండి. వాళ్ళు కొన్ని కనిపెట్టడానికో కొన్ని చేయడానికో చేస్తున్నారు. నేను వాళ్ళ లుక్ గురించి అంటున్నా. వాళ్ళ గడ్డాలు, జుట్టు ఎలా ఉంటాయి అదే అంటున్నాను సార్. వాళ్ళు కొన్ని కనిపెట్టడానికో చేయడానికో వాళ్ళు ఒక పూజలోనో లేకపోతే యోగాలోనో ఉంటారు. మీరు ఏం కనిపెట్టడానికి చేస్తున్నారు? అంటే మీరు ఇంత చెప్పిన యోగా దాని గురించి ఈ హెయిర్ కూడా సంబంధించింది. నిజంగా అంటే నేనే ఆన్సర్ చేశాను. మీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారని నాకే ఇంట్రెస్ట్ లేదు. నా పర్సనల్ లైఫ్ గురించి జనాలకి ఏముంటది? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ నాట్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అక్కడే వస్తానండి అక్క. పర్సనల్ లైఫ్ అంటే నాకే ఇంట్రెస్ట్ లేదు. నాస్టాలజిక్, హ్యాపీ, సాడ్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను టైం మెషిన్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఏమైనా చేయడానికి నాకు కంట్రోల్ లేదు, యాక్సెస్ లేదు. దానివల్ల ఏంటి ఉపయోగం? అది తెలుసుకుని జనాలకి ఏంటి ఉపయోగం? నాకే ఇంట్రెస్ట్ లేను అని చెప్పి. ఒకప్పుడు సింగపూర్ లో ఎంప్లాయీ గా పనిచేసిన మీరు, సింగపూర్ లో ఎంప్లాయీ కాదు, అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్. లైక్ సింగపూర్ పని మీద వెళ్ళిన మీరు ఇప్పుడు మీ ఎదురుగా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపించినా మీరు ఒక గుడిసెలో ఉంటున్నారు. మీకు ఏమైనా గిల్ట్ ఫీల్ ఆర్ ఎనీ బ్యాడ్ ఫీల్ ఉందా మీకు? సింగపూర్ లో నేను వెళ్ళినప్పటికే ఈ బిల్డింగ్స్ తోటి కంపేర్ చేస్తే 4-5 టైమ్స్ ఉంటాయి. 100 floors, 120 floors బిల్డింగ్ లో అప్పుడే ఉంది నేను వెళ్ళినప్పుడే. అప్పటికి నాకు ఎక్సైట్మెంట్ ఏమి ఇలా 5-10 నిమిషాలు ఎక్సైట్మెంట్. అలా పైకి చూస్తే మెడకాయ పట్టేసేది. ఆ అద్దాలు, ఆ బిల్డింగ్ లో పేర్లు చూడటానికి మెడకాయ పట్టేసుకోవాల్సిన అవసరం ఏంటి? నా కింద రోడ్డు పైన కాళ్ళు ఎక్కడ ఉన్నాయి అది చూసుకుంటే చాలా. కింద నడకపోయినప్పుడు నా పని చూసుకొని వచ్చేసా. సింగపూర్ కి నాకు పెద్ద అటాచ్మెంట్ ఏం లేదు. మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకోవచ్చా? సరే, మీకు నాలెడ్జ్ ఉంది కదా, కొన్ని పేర్లు నేను చెప్తాను, దానికి 1 word అని చెప్పొచ్చు, లేదా మీకున్న మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్ చెప్పొచ్చు. మనం ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, ఆయన గురించి మీకు. ఏం లేదు మాట్లాడతాను.
ఎందుకు ఆయన ప్రజెంట్ మన సీఎం కదా. మన సీఎం ఏంటి, మన సీఎం నేను అసలు ఓటే లేదు. అసలు మా సీఎం, మీ సీఎం గురించి మీరు చెప్పాలి, Yes. నాకెందుకు చెప్తున్నారు? మా సీఎం గురించి మాకు చెప్పండి, తెలిసి మీ CM మీకు తెలియదు. మా సీఎం గురించి ఏమి చాలా పనులు చేశారు కదండి. ఏంటండి ప్రజలు కుమారి చాలా- అంటే ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా వచ్చేసి ఇంటరాక్ట్ అవడం, అంతకంటే ఇంకా సిటీలో స్టేట్ మొత్తంలో ఇంకే ఇష్యూలు లేవు. కుమారి అంటే ఇష్యూ డీల్ చేయడానికి సీఎం వస్తారు, మధ్యలో ఇంకెవరు ఉంటారు, వేరే డిపార్ట్మెంట్ పని చేయరు. ఉమ్, మీ హోమ్ మినిస్టర్ పేరు చెప్పండి. తెలంగాణ హోమ్ మినిస్టర్ లేడు ఇంకా, పెట్ల మీ సీఎంఏ ఇంకా పెట్ల. ఉమ్, పవర్ ఇచ్చేస్తే మళ్ళీ ఆల్ డెసిషన్స్ తీసుకుంటారండి. గ్రేట్ ఇన్సెక్యూర్ సీఎం మీ సీఎం. ఉమ్. మీకు ఆయన మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా లేదండి? ఒక పాజిటివ్ ఫీలింగ్ అంటే హీ వాంట్ టు బికమ్ ఎ సీఎం, హీ అచీవ్డ్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్. కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి. అంతవరకే నా ఈక్వేషన్. అంటే ఏదో ప్రజలకు ఏదో చేయాలని అవ్వలేదు, ఆయనకు ఒక ధ్యేయం ఉంది కాబట్టి సీఎం అయ్యారు. ఏదో ఒకటి అయ్యాడు కదా, ఆయన వర్కౌట్ అయింది కదా బేసికలీ. ఉమ్, అంతవరకే నా ఈక్వేషన్. నేను పాలిటిషియన్ కాదు, Hmm. నేను పొలిటికల్ స్పేస్ లో లేను, Hmm. పొలిటికల్ అనలిస్ట్ కాదు. ఉమ్, ఆయన పర్సనల్ లైఫ్ గురించి నాకు అనవసరం, నాకు మీకు interest తెలీదు. కూడా లేదు. తెలీదు. ఉమ్. మన ఎక్స్ సీఎం కేసీఆర్ గురించి ఏమన్నా- సేమ్ ఆయన కూడా ఏం చేయలేదు. పరిచయం లేదు, నాకు పరిచయం లేదు. పరిచయం కాదు, ఆయన గురించి ఆయన మీరు చేశాడు, చాలా ఏమంటారు? చేశాడు ఆయన, Hmm. చాలా చేశాడు. ప్రపంచంలోని వరల్డ్ మొత్తంలో నెక్స్ట్ 500 సంవత్సరాల వరకు ఆయన పేరు నిలబడాలని ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఒకటి పెట్టాడు. ఎత్తిపోతల వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని విన్నా అప్పుడు. నాకు అర్థమే కాల. ఉమ్, నువ్వేమన్నా ఇంజనీర్ గా, ఆర్కిటెక్ట్ గా, లేదంటే ఇంకేమన్నాను. ఇంకా స్టేట్ లో ఎవరు ఆర్కిటెక్ట్ లేరు, ఇంజనీర్లు లేరు, వేరే డిపార్ట్మెంట్ ఏం లేవు. సీఎం వచ్చి టోపీ పెట్టుకొని వెళ్ళి ఫ్లైట్ దిగి అక్కడే వద్దులేండి కానీ వాడు- ఏంటి డ్రామాలని. అవును. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండదా వాళ్ళకి తెలియదా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పైన ఉంది, ఎక్కడ కింద ఉంది, గ్రావిటేషన్ ఫోర్స్ న్యాచురల్ గా వచ్చే వాటర్ ని వదిలేసి కిందకి ఎక్కడికో వెళ్ళిపోయే నీళ్ళని ఇక్కడి నుంచి పంప్ చేసి పైకి పంపించాల్సిన అన్ని ఎంతో కొంత అమౌంట్ నంబర్లు ఎందుకులే, అన్ని కోట్లు ఖర్చు పెట్టి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి, నాకంత విజనరీ గురించి తెలియదు. అబౌట్ కేటీఆర్. గుడ్ ఒరేటర్, గుడ్ స్పీకర్, తిమ్మిన్ బమ్మిన్ చేస్తాడు, బమ్మిన్ తిమ్మిన్ చేస్తాడు, ఏమైనా చేస్తాడు. వర్కౌట్ కనిపిస్తుంది కదా, బాగా Yes. చేస్తాడు. యూ హ్యావ్ పాజిటివ్ ఫీలింగ్ ఆన్ హిమ్. యా హైలీ పాజిటివ్. Yes. చంద్రబాబు గారి గురించి. టీడీపీ అంటే చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి టీడీపీకి, టీడీపీ ఇస్ నాట్ హిస్. ఓకే, Uh-huh. చంద్రబాబు గారి గురించి. యా అది తెలుస్తుందిగా, విజనరీ. సో కాల్డ్ హైదరాబాద్ లో సైబర్ టవర్స్ రాకముందు ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి, ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు తెలుస్తుందిగా. ఎస్. ఫౌండేషన్ స్టోన్ వేసాడుగా, వర్క్ తెలుస్తుందిగా, విజన్ కనిపిస్తుందిగా. సిటీలో ఉండే ఎయిర్పోర్ట్ కి దగ్గరగా వెళ్తున్నారని చెప్పి ట్రాఫిక్ జామ్ లో ఎందుకు దూరంగా పెట్టాడుగా, విజన్ కనిపిస్తుందిగా. ఎస్. పవన్ కళ్యాణ్. నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. పాపం మా ప్రపంచంలో క్యాపిటల్ లేని స్టేట్ కి ఆయన తప్పితే ఇంక వేరే దిక్కు లేదని చాలా మంది అనుకుంటారని నేను విన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ అనుభవం కావాలి, కమిట్మెంట్, నిబద్ధత, సోకాల్ వగేరా వగేరా అన్ని కావాలి. ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో అందరం చూసాం కదా. మామయ్యని చూసాము, తాతయ్యని ఎవరు అనుకుంటే తాతయ్యని చూసాము, ఇంకొకరిని చూసేస్తే తప్పేంటి అని చాలా మంది అంటున్నారు. కానీ మీరేమంటారు? ప్రాక్టికల్ పరిస్థితులు లేవు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత గ్రౌండ్ వర్క్ లేదు, వైర్ ఫ్రేమ్ లేదు కదా. ఆయన సీఎం అయితే చూడాలి. ఫ్యూ వర్డ్స్ అబౌట్ గాంధీ గారు. నేను ఒక ఇంటర్వ్యూ చూసానండి. వన్ ఆఫ్ యాంకర్ మిమ్మల్ని ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ అని, గాంధీ వేరు, గాంధీ తాత వేరు. ఆయన ఏం చేయలే ఫ్రీడమ్ ఫైట్. మీరు చెప్పండి ఏం చేశాడు ఫ్రీడమ్ ఫైట్ కి? ఆయన వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్? ఏం చేయలేదని మీరు అంటారు సార్. నేను అడుగుతున్నా ఏం చేశాడు చెప్పండి. నేను ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి మాట్లాడదాం. ఆయన ఫైట్ చేశారు. ఏం చేశాడు? ఎవరితో ఫైట్ చేశాడు? బ్రిటిష్ వాళ్ళతో. బ్రిటిష్ వాళ్ళ ఆర్మీలో 4 సంవత్సరాలు సోల్జర్ గా పనిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేశాడు. అరే గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయక్క, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్పేస్ బ్రిటిష్ సోల్జర్ అని కొట్టండి, వస్తాడు. స్టాండర్డ్ అటెన్షన్ లో ఫోటో ఫైట్ చేశాడు అక్కడ పెద్ద. మరి ఎందుకు మన నోట్ మీద ఆయన ఫోటో ఉంటుంది? మరి అడుగు, నెహ్రూ గారిని అడుగు, లేదంటే నెహ్రూ గారిని, ఐరన్ లేడీ గారిని వెళ్ళాడు. వాళ్ళు రాపించిన సిలబస్ లో అలాగే కంటిన్యూ అవ్వాలని. ఆయన గొప్పవాడు కాకపోతే వెయ్యరు కదా సార్. చేసిన గొప్పతనం ఒకటి చెప్పు. హి ఫైట్ ఫర్ us కదా, హి ఫైట్ ఫర్ us. డీటెయిల్ ఎక్కడ ఎప్పుడు ఏంటి అప్పుడు ఏంటి ఒకటి చెప్పండి. ఆ గొడవలు, ఆయన గొడవలో ఉన్నారు కదా, ఆయన దగ్గర ఫైట్ చేశారు కదా. దీంతో కర్రతోట ఏం ఫైట్ చేశాడు? ఆయన ఉన్న ఆలోచన చెప్పడం కదా, ఉప్పు సత్యాగ్రహం కానీ. ఆయన చేసిన సత్యాగ్రహం పేరేంటో తెలుసా? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా వైడ్లీ పాపులర్, పబ్లిక్ డొమైన్. వీఆర్ నాట్ రెడీ టు రన్ అవర్ కంట్రీ, ప్లీజ్ స్టే బ్యాక్, టీచర్స్ అండ్ దెన్ గో. అది నేను చేసిన ఫ్రీడమ్ మూవ్మెంట్. మా దేశాన్ని పరిపాలించడానికి మా దగ్గర
సరిపోవట్లేదు కెపాసిటీ, మీరు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వెరిఫై చేసుకోండి స్టేట్మెంట్ ఉందో లేదు. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని మీ మాటలలో ఎంతైనా చెప్పొచ్చు. మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి మీకు బాగా నచ్చేది? నాకు నచ్చింది ఇన్స్పైర్ అని కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. హిస్టరీలో డాక్యుమెంట్ అయిన ఎవిడెన్స్ తోటి మాట్లాడదాం. ప్రపంచంలో ఎవరు ఒక ప్రైవేట్ ఆర్మీని ఆజాద్ హింద్ ఫౌజ్ అనే రేంజ్ అంత స్కేల్ అప్పుడున్న పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే. ఇప్పుడు కూడా అంత ఈజీ కాదు. ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టడం అనేది ఈజీ కాదు. చేశాడు. అదొకటి చాలా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సో కాల్డ్ ఫ్రీడమ్ అయిపోయిన తర్వాత, సో కాల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాకి వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆయన సిగార్ మొత్తం డాక్యుమెంట్ చేస్తుంది. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా మొత్తం రాసుకుంటారు. ఎవరైనా క్వశ్చన్ అడిగారు, ఎవరైనా రాశారు, మొత్తం ఉంటుంది. వీళ్ళు ఒకసారి వెరిఫై చేయండి. ఆయన అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫర్ యూ టు ఫ్లీ ఇండియా? ఇది అడిగాడు. ఆయన ఆన్సర్ ఇచ్చాడు. సిగార్ బయటికి తీసి నేను మళ్ళీ అన్నాడు. దాని అర్థం ఏంటి? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చేసిన ఫ్రీడమ్ మూవ్మెంట్ వాళ్ళకి మినిమల్ ఎఫెక్ట్ అని చెప్పాడు ఆయన. ఆయన కంటే ఎక్కువ తెలుసా ఇండియన్స్ కి? రెండో క్వశ్చన్, వై డిడ్ యూ లీవ్ ఇండియా అని అడిగితే ఆయన గాంధీ పేరు చెప్పలా, నెహ్రూ పేరు చెప్పలా, వేరే వేరే పేర్లు ఏం చెప్పలా, సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఆయన కంటే ఎక్కువ తెలుసా? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చిన ఫస్ట్ టైం ఫ్రీడమ్ సోకాల్డ్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయిపోయిన తర్వాత ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు, టోటల్ ఇంటర్వ్యూ ఒకసారి వెరిఫై చేయండి. రాజ్యాంగం గురించి అక్కడికి వస్తున్నా. మీకు 4 డివిడీలు ఇచ్చి, మీరు 4 డివిడీలో నుంచి 5వ డివిడీ మీరు తీసారనుకోండి, మీరు ఒరిజినల్ క్రియేటర్. ఆయన కూడా అదే చేశాడు. ఆయన పేరేంటి? ఆయన పేరు అంబేద్కర్ కాదు, బాబా కాదు, సాహెబ్ కాదు, బాబా సాహెబ్ అంబేద్కర్ అండి. ఆయన పేరేంటి అసలు? డాక్టర్ అంబేద్కర్. డాక్టర్ కూడా ఆయన పేరు కాదు. మరి ఏంటి? నాకు తెలిసింది అదే సార్. మీకు తెలుసుకోండి. మీకు తెలిసి చెప్పండి. అంత గొప్ప రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాత నెక్స్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి కంటెస్ట్ చేస్తే ఆయన విద్వత్ ఆయనకే పనికి రాలేదు కదా, డిపాజిట్లు కూడా రాలేదు కదా. ప్రపంచంలో ఉన్న 20-30 రాజ్యాంగాలు తీసుకొని ఈ పాయింట్ తీసుకో బాగుంది, ఆ పాయింట్ తీసుకో బాగుంది, ఈ పాయింట్ తీసుకో బాగుంది అన్నోడు రాజ్యాంగ సృష్టికర్త. అదే జరిగింది. చదవండి మీరు. మన ఇండియా మొత్తం పాయింట్స్ అన్ని చూసి పక్కన అన్ని చూసుకొని వెరిఫై చేయండి. ఎక్కడెక్కడి నుంచి ఏం తీసుకొచ్చి పాయింట్లు. 114 మందిలో 118 మంది ఉన్న వాటిలో ఆయన టీమ్ లీడర్ లాగా ఉండి గైడ్ చేశాడు. ఈ పాయింట్ బాగుంది తీసుకోండి, ఆ పాయింట్ బాగుంది తీసుకోండి. ఎప్పుడు అరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెక్ట్ చేస్తే కనీసం పార్లమెంట్ గా పంపించలేరు. 10 సంవత్సరాలు అదే ఆయన ప్రవేశపెట్టిన సోకాల్ స్కీమ్స్ 10 సంవత్సరాల తర్వాత తీసేయాలన్నాడు. ఆయన పోయి 40-50 వేలు అయినట్టు ఉన్నాయి కదా, ఇంకా పోలేదు కదా, ఇంకా మోస్తున్నాం కదా. ఎస్సీ ఎస్టీ సంస్కృతం చదవటం చేతగానోడు మనుస్మృతిని చింపి తగలబెట్టడానికి హక్కు ఎవడు ఇచ్చాడు? అది పేరేంటి అసలు? బాబా సాహెబ్ అంబేద్కర్. బాబా ఇంటి పేరు కాదు, సాహెబ్ పేరు కాదు, అంబేద్కర్ కాదు. అంబేద్కర్ వాడి గురువు పేరు. అసలు పేరేంటి తెలియని కూడా తెలియదు పబ్లిక్ కి. స్టాట్యూలు కట్టి పాలిటిక్స్ చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఏముంది అసలు కాన్స్టిట్యూషన్? చదివా? 412 పేజీలు చదివావా? 12. అరే బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చదవకుండా నువ్వు మాట్లాడతావు కాన్స్టిట్యూషన్ గురించి? చదివా? తెలుసుకో అక్క. www.google.com ఓపెన్ చేయి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొట్టు. ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ వస్తుంది, ఇలస్ట్రేషన్స్, పేజ్ స్కానింగ్ వస్తుంది. చదువు, ఏముందో చదువు దాంట్లో. మీరు ఒక సందర్భంలో మాట్లాడిన మాట సార్, ఇక్కడ అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ కూడా చేసుకోవచ్చు వీలైతే అని ఒక దగ్గర ఒక క్వశ్చన్ జరిగితే అవును చేసుకోవచ్చు అని కూడా మీ నోట్ల నుంచి వచ్చింది. నా నోట్ల నుంచి వచ్చిన మాట ప్రాస్టిట్యూషన్ చేస్తే తప్పేంటి అన్న. ఇక్కడ మీ ప్లేస్ లో కాదండి, మామూలుగా చేసుకోవచ్చు అని. చేసుకోవచ్చు అంటే వెరీ నోబెల్ ప్రొఫెషన్. ప్రపంచంలో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఇద్దరులో ఒకళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రాస్టిట్యూషన్ అని ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా? ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. అది తప్పు కదా? ఎందుకు తప్పు? అరే ఇద్దరు హ్యాపీనెస్ ఫీల్ కదండి, క్రైమ్ కదా అసలు. ప్రపంచంలోని పాపులేషన్ మొత్తం ప్రాస్టిట్యూషన్ నుంచి వస్తుందా? నేను మాట్లాడుతున్న జోన్ మీరు కానీ టాక్ అబౌట్ ఓన్లీ ప్రాస్టిట్యూషన్. మాట్లాడటం తప్పు, పాపులేషన్ పెంచడం కరెక్ట్. మాట్లాడటం తప్పు. మీకు తెలిసిన దాని గురించి మాట్లాడించాలి. నాకు తెలిసిందే మాట్లాడుతున్నా, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చాలా కరెక్ట్ ఉండాలి. సమాజంలో
వేశ్య గృహాలు ఉండాలి సమాజంలో. మీరు వెళ్తారా ప్రాస్టిట్యూషన్ కి? నేనా మీరు వెళ్ళారా ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళేవారా? వెళ్ళా That's what you like says that. తెలుసుకోవటానికి. ఏం తెలుసుకున్నారు వెళ్ళి? ఏం తెలుసుకున్నారు వెళ్ళి? ఒక అమ్మాయి పడుతున్న బాధను తెలుసుకున్నారా, లేకపోతే తను ఇష్టంగా వచ్చిందని తెలుసుకున్నారా? ఏం తెలుసుకున్నారు సార్ మీరు? అసలు అక్కడ దాకా రావాల్సిన అవసరం అమ్మాయికి ఎందుకు వచ్చింది అన్న పాయింట్ లో నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీకు అనవసరమైన విషయాలు ఇవన్నీ. ఎంత ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత లావుగా ఉంది, ఎంత సన్నగా ఉంది చూడటానికి వెళ్ళాను. ఒక ఆడది ఇల్లు వదిలేసి అక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు తెలుసుకునే ఇంట్రెస్ట్ తోటి కామాటిపుర బాంబే వెళ్ళా, కోల్కతా సోనాగచి వెళ్ళా. నేను ఎక్కడెక్కడ ఏ సిటీల్లో వెళ్తే అక్కడ ఎందుకు నడుస్తుంది, ఎలా నడుస్తుంది, అసలు దీన్ని బిజినెస్ గా ఒక మోడల్ గా సస్టైనబుల్ బిజినెస్ గా ఇన్ని సంవత్సరాలు ఎలా రన్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వెళ్ళా. నా ఇంట్రెస్ట్ అదే. ఓకే, తెలుసుకొని ఇక్కడికి వచ్చి దాన్ని గ్రేట్ అంటున్నారు అంటే ఏం తెలుసుకుని ఉంటారు అందులో మీరు? 5 నిమిషాల సుఖాని కోసం జీవితం మొత్తం తగలబెట్టుకునే అంత జ్ఞానిని కాదు నీకు. ఇంకా చాలా ఉంటాయి ప్రపంచంలో విషయాలు. ఎంత పెద్ద టార్జాన్ అయినా, ఎంత పెద్ద క్యాట్ ఉమెన్ అయినా 5 నిమిషాలు టు 7 నిమిషాలే పని జరిగేది. దాని తర్వాత 24 గంటల్లో ఇంకా చాలా ఉంటాయి, చాలా చేసుకోవచ్చు. పనికొచ్చే పనులు చేయండి. 5 నిమిషాల సుఖాని కోసం జీవితాలు తగలబెట్టుకోమాకండి. మరి తగలబెట్టుకున్న జీవితాలను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ప్రపంచంలో నేను చూసిన స్మార్టెస్ట్ లేడీ అరుణ్ లేడీ తర్వాత నువ్వే అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.